ప్రకాశం జిల్లా కందుకూరులో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పైన వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే పాలనలో వసూళ్లు, బెదిరింపులు, అక్రమ కేసులే జరుగుతున్నాయని ఆరోపించారు. పొగాకు రైతుల సమస్యలకు కూడా ఎమ్మెల్యే వైఖరి కారణమని విమర్శించారు. ఆలయ భూముల ఆక్రమణలు, రేషన్ బియ్యం ఆక్రమాలు, ఇక మున్సిపాలిటీల్లో అవినీతిపైన ఆధారాలతో బయటపడతామని హెచ్చరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను న్యాయబద్ధంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేను కందుకూరు కనిగిరి ప్రజలందరూ కూడా కావలి ప్రజలందరూ కూడా 4-5 వేల మంది వెళ్ళి న్యాయం చెప్పి ధర్నా చేస్తున్నాం. పోలీసుల్ని వందల మందిని తీసుకొచ్చేసి అక్కడ ఆపేసేసాం. 2 పెద్ద లారీలు పెట్టేసేసి వెనకాల సిఆర్పి కాలనీ 200 మంది పెట్టాం. ఆడకి పోతే చావు పట్టాలని చెప్పి ఆర్డర్స్ అంటారు. ఎక్కడున్నా ఉన్నామో పాకిస్తాన్లో ఉన్నామా? ఆ కార్యక్రమం ప్రజలకి మేలు జరుగుతుంది, మేము చేసిన అన్యాయం ప్రజలకు తెలిసిపోయింది. ఆ కార్యక్రమాల గురించి మాట్లాడకుండా ట్రాఫిక్ డైవర్షన్ చేయాలని చెప్పేసి, ఆ ఇష్యూని డైవర్షన్ చేయాలని చెప్పేసి నువ్వు సవాలిస్తావు తప్పితే కందుకూరికి న్యాయం చేద్దామని కానే కాదు. పెద్ద ఇష్యూ అది. ఎలక్షన్ ముందు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా, రైతాంగానికి, ఇల్లులు కోల్పోయిన ప్రజలకి, నిరుద్యోగులందరూ కూడా, పొలాలు ఇచ్చిన రైతులందరూ బిడ్డలందరూ కూడా నేను ఉద్యోగాలు ఇప్పిస్తాను,